ఈరోజు పటాపురం స్టేషన్కి మనం ప్రతి సంవత్సరం కూడా పోలీస్ స్టేషన్ విజిట్ అనేది చేస్తుంటాము. దాంట్లో ఒక భాగంగా ఈవెన్ లోకల్ అలర్ట్ కూడా కమింగ్ జూలై 5th వస్తుంది. అదేవిధంగా రౌడీ షీట్స్ యాజ్ వెల్ యాజ్ యూఐ కేసెస్, పీటీ కేసెస్, తర్వాత హిస్టరీ షీట్స్ అప్డేషన్, అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, దీని అన్ని సంబంధించినది ఒకసారి రివ్యూ చేసుకునే ఉద్దేశంతో పాటు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సో దీంట్లో కొంచెం మహిళా పోలీస్ సంబంధించిన ఇష్యూస్, అదేవిధంగా స్టేషన్లో బీట్స్ సర్వింగ్, అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్, ఇదన్నీ కూడా ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. దాని మేరకు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకి A+ రౌడీ షీటర్స్ చూసామంటే దాదాపు అరౌండ్ 13 to 14 ఉన్నారు. ప్రయారిటీ వైజ్ A+ అండ్ A కలిపి 13 to 14 ఉన్నారు. మనకి B, C అన్నీ కలిపి దాదాపు ఒక 30 to 35 వరకు పటాపురంలో ఉన్నారు. సో వాళ్ళ దాంట్లో మనం PD యాక్ట్ పరంగా కూడా ఒకరిని సెలెక్ట్ చేసి ట్రై చేస్తున్నాము. లేదు 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 అలా అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి ఏం లేదు. యాక్చువల్లీ అందరు కూడా ఉంటారు. మేబీ నెక్స్ట్ ఇయర్ తర్వాత 2-3 తొలగించడానికి స్కోప్ ఉన్నాయి. నా భర్త మృతి మీద అనుమానాలు ఉన్నాయని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఈ కేసులో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు, అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో లాసరేషన్, అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో అయిందన్నది ఓపెన్ చేసినప్పుడు తెలిసింది. అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది. అది కాకుండా ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు, విట్నెసెస్గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది. అంటే నా దర్యాప్తుల వరకు అలాంటి ఏమీ రావట్లేదు. సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కొన్ని రికార్డ్ చేయడం జరిగింది. మనం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు అలాంటి ఏమి విషయాలు మాట్లాడలేదు. అండర్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటు ఇప్పుడు ఏర్పాటు చేశారు, మళ్ళీ ఇది అమలు చేస్తున్నారు. ఇది నిరంకుశత్వానికి నిదర్శన అని ఒక పార్టీ ప్రకటించింది. అంటే పోలీస్ 30 యాక్ట్ ఇప్పుడు IPC CRPCలో చేంజెస్ ఆల్రెడీ వచ్చింది. పోలీస్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు వరకు చేంజెస్ రావట్లేదు. చేంజెస్ రావడం వరకు కూడా మనం పోలీస్ 30 యాక్టే ఫాలో చేస్తాము. సో మనకి 144 CRPC తర్వాత ఈ క్రౌడ్ కంట్రోల్ కానీ అన్నిటికీ మనం పోలీస్ 30 యాక్టే వాడతాం కాబట్టి అది సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ లెవెల్లో ప్రకటన చేస్తారు. ఎవ్రీ మంత్ కూడా అంటే కొంతమందికి డౌట్ ఉంది అంటే ఇప్పుడు ఉందా లేదా అనేది. ఎవ్రీ మంత్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఫ్రెష్గా ప్రకటన చేస్తుంటారు ఈ పోలీస్ యాక్ట్. పోలీసులు నా మీద ఒత్తిడి తెచ్చి కంప్లైంట్ మార్చి పెట్టాలి అని అడిగారు, మేము అంగీకరించలేదన్నారు. అదేంటి సార్ అంటే అది అంటే మనకి వాళ్ళు కంప్లైంట్ మన హాస్పిటల్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు అందరు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమి కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం, లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సైన్ కూడా వాళ్ళు చేశారు. ఒకవేళ అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనము కేసుని రిజిస్టర్ చేశాం.